ఓం నమో వెంకటేశాయ. దశరథసుతమీశం దండకారణ్యవాసం శతమఖమణినీలం జానకీ ప్రాణలోలం సకల భువనమోహం సన్నుతాం బోధదేహం బహుళనుత సముద్రం భావయే రామభద్రం. పితృవాక్ పరిపాలనకై అరణ్యవాసం చేసినటువంటి వాడు, ఇంద్రనీలమణి వంటి కాంతితో విరాజిల్లువాడు, జగన్మోహనాకారుడు, జానకీ ప్రాణలోలుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 216వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పఠిస్తూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజ
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రియ మాతైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతాం. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి సమాధానం చెబుతూ లక్ష్మణస్వామిని ఊరడిస్తూ ఏది ఇప్పుడు చెయ్యదగినటువంటిది, ఏది లోకసమ్మతమవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు చాలా ఆవేశంగా ఉన్నాడు. ఆవేశంగా ఉంటూ ఒకానొక సందర్భంలో అంటాడు లక్ష్మణస్వామి కౌసల్యాదేవితోటి, అమ్మా నా భుజములు ఉన్నది చందనం రాసుకోవటానికి కాదు, నేను ధరించినటువంటి ధనుస్సు నేను అలంకరణగా చూపించుకోవటానికి కాదు, నా బాణముల యొక్క ఆ నిశితత్వాన్ని మెరుస్తున్నాయి అని చూపించడం కోసం కాదు, ఇవన్నీ కూడా రామచంద్రుని యొక్క సేవలో ధరించడానికే ఉన్నాయి తప్ప నా బాహుబలము నా ధనుర్విద్య ఇవన్నీ కూడా ఏదో ప్రదర్శించుకోవటానికో అలంకార ప్రాయంగానో ఏదో రాచరికపు చిహ్నములుగానో ఇలా ఉండటం కాదు, ఇవన్నీ రాముణ్ణి సేవించటంలోనే ధరిస్తాయి. అందుకనే ఏమన్నాడు, తండ్రి గారిని దండించి అయినా లేకపోతే వధించి అయినా సరే ఈ రాజ్యాన్ని రాజనీతితోటి నేనే నీకు అప్పచెబుతాను, నాకు అనుమతి వన్నా అని చెప్పి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో అన్నాడు కదా. మరి రాముడు సమాధానం చెబుతూ, నాయన రాజనీతి కంటే కూడా ధర్మము అనేది చాలా శాశ్వతమైనది, ఈ లోకమంతా కూడా ధర్మం మీదే ఆధారపడి ఉన్నది, కావున అటువంటి ధర్మానుగుణమైనటువంటి రాజనీతి సమ్మతమవుతుంది తప్ప అటువంటి రాజనీతిని అనుసరించాలి తప్ప కుటిలమైనటువంటి రాజనీతిని అనుసరించడం అనేది ధర్మాత్ముల యొక్క లక్షణం కాదు. ధర్మాన్ని విడిచి ధర్మమును సత్యమును విడిచి ఏది చేసినప్పటికీ కూడా అది నీతి అని అనిపించుకోదు అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతూ ఏమంటున్నాడు ఇక్కడ, అందువల్ల అనార్యాం క్షత్రధర్మాశ్రితాం, అనార్యాం చేయకూడనటువంటిదైనా అంటే ఏమిటి, తండ్రిని కూడా వధించేసి రాజ్యాన్ని పొందాలి అనే ఈ మాట ఏదైతే నువ్వు అన్నావో అది అనార్యం అంటే చెయ్యకూడనటువంటిది. అటువంటి చెయ్యకూడనటువంటిదైనా క్షత్రధర్మాశ్రితాం, రాజనీతితో కూడినటువంటి రాజకీయంతో కూడినటువంటి ఏనాం మతిం, నీ ఆలోచన ఏదైతే ఉందో బుద్ధి ఏదైతే ఉందో విసృజ, ఆ బుద్ధిని విడిచిపెట్టేసేయి. ధర్మం ఆశ్రయ, ధర్మాన్నే ఆలోచించు, ధర్మానుగుణమైనటువంటి రాజనీతిని ఆలోచించు తప్ప రాజ్యాన్ని చేజిక్కించుకోవాలి అనే ఆ రాజనీతిని వద్దు
అని చెబుతూ ఏమంటాడు, మా తైక్ష్ణ్యం మా, ధర్మాన్ని ఆశ్రయించు తప్ప కుటిలమైనటువంటి తీవ్రమైనటువంటి క్రూరమైనటువంటి ఆ రాజకీయమును రాజనీతిని నీవు అనుసరించవద్దు. ధర్మానుగుణమైనటువంటి రాజనీతిని అనుసరించాలి తప్ప క్రూరమైనటువంటి ఆ రాజనీతిని మాత్రం నీవు అనుసరించవద్దు. మమ బుద్ధి అనుగమ్యతాం. సరే, ఏం చేయాలో పాలుపోకపోయినట్లయితే, ఏం చేయాలో నీకు తెలియకపోయినట్లయితే మమ బుద్ధి అనుగమ్యతాం, నేనే విధంగా అయితే ఆలోచిస్తున్నానో అదేవిధంగా నీవు కూడా ఆలోచించు అన్నాడు. మరో మాట కూడా అంటాడు, భాసుడు చెబుతాడు, ఇది చేస్తి ధనుష్లాఘ సరాజా పరిపాల్యతాం అంటూ, భరతో వా భవేద్రాజ వయం వా నను తత్సమం ఎదితేస్తి ధనుష్లాఘ సరాజా పరిపాల్యతాం అన్నాడు. అంటే లక్ష్మణస్వామికి ఎంత కోపం వచ్చే మాట అంటే చూడండి, లక్ష్మణస్వామి ఏమో భరతుణ్ణి రాజుగా చేస్తారా, నేను నీకు అండగా ఉంటాను, నువ్వు రాజవుదు కానివి, నేను నిలబడతాను ముందు, అందరినీ దండిస్తాను అని చెప్పి లక్ష్మణస్వామి అంటే, రామచంద్రమూర్తి ఏమంటాడో తెలుసా, నాయన భరతుడు రాజైనా సరే నేను రాజైనా సరే అందులో భేదం ఉంది అని నేను అనుకోవటం లేదు. అక్కడ భేదం ఏమీ లేదు. భరతుడు రాజైనా ఒకటే, నేను రాజైనా ఒకటే. పైగా ఇందాకటి నుంచి నువ్వు ధనుస్సు పట్టుకు దండించేస్తా, ధనుస్సు పట్టుకు నిన్ను కాపాడతా, నీకు అండగా ఉంటానంటున్నావు కదా. ఒకవేళ ఇది తేస్తి ధనుస్సులాగా అంతగా ధనుస్సు ధరించి ఆ ధనుస్సుతో ఘనకార్యాలు చెయ్యాలి అని కనుక నువ్వు అనుకున్నట్లయితే సరాజా పరిపాల్యతాం, భరతుడికి అండగా ఉండి నీవు నీ బాహుబలాన్ని చూపించు అని చెప్పి రాముడు లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడికి ఎంత రగిలిపోతుంది ఆ మాటకి. మరి భరతుడికి రాజ్యం వస్తుంది అంటేనే, రాముడికి వనవాసాన్ని విధించి భరతుడికి రాజ్యాన్ని ఇస్తాను అంటేనే భరించలేనటువంటి లక్ష్మణస్వామి రాముణ్ణి విడిచిపెట్టి భరతుడు రాజవుతాడు కావున భరతుడికి నీవు అండగా ఉండు, అతనికి సేవ చెయ్యి, నీ బాహుబలాన్ని నీ ధనుర్విద్య నైపుణ్యాన్ని కూడా అతన్ని కాపాడటం కోసం రక్షించడం కోసం ఉపయోగించు అంటే మరి ఎంత కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి ధర్మాన్నే మాట్లాడాలి అనుకున్నాడు. ఎందుకు అంటే నేను రాజు అయినట్లయితే రాజుని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది కావున నువ్వు నాకు అండగా ఉంటా అన్నావు, బానే ఉంది. కానీ ఇప్పుడు భరతుడు రాజు అవుతున్నాడు కావున రాజు కాబోయేటువంటి భరతుడికి అండగా ఉండటమే వీరధర్మము, ఈ రాజ్యంలో ఉండే వారి యొక్క ధర్మం కావున ఆ భరతుణ్ణి సేవించవయ్యా అని అన్నాడు. అనేటప్పటికీ లక్ష్మణస్వామికి మరింత కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా అన్నగారి వరి అన్నప్పుడు వెంటనే అన్నగారిని ఏమి ఎదురు తిరిగి తిట్టలేడు కదా. అప్పటికి ఆ కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకని ఏమంటున్నాడు, ధర్మం ఆశ్రయ, నాయనా నువ్వు ధర్మాన్ని ఆశ్రయించు. మా తైక్ష్ణ్యం, ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి నీ కోపం ఏదైతే ఉందో, నీలో ఉబికి బయటకు వస్తున్నటువంటి ఆ కోపం ఏదైతే ఉందో, క్రోధం, ఆ క్రోధాన్ని నీవు విడిచిపెట్టు. ఎలా విడిచిపెట్టగలనండి ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో? ఇటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి ధర్మము అని అంటారా ఎవడైనా అని అంటే, అందుకే చెబుతాను, ఎవరో అనకపోయినా నేను మాత్రం అలాగే అంటాను నాయన అని రాముడు అంటూ, మరి నీకు ఎలా ఉండాలో పాలుపోకపోతే తెలియకపోతే మమ బుద్ధి అనుగమ్యతాం, నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో ఏం చేస్తున్నానో దానిని అనుసరించు, అంతే తప్ప కోపగించకయ్యా, కోపాన్ని తెచ్చుకోకు అని అంటున్నాడు. ఎందుకంటే ఈ సందర్భంలో లక్ష్మణుని మాటలు చాలా క్రూరంగాను, అదేవిధంగా లోకాయత మతము అని అంటారు. అంటే ఆ లోకాయత మతంలో ఎలా ఉంటుందంటే సుఖము మాత్రమే ప్రధానంగా చూస్తారనమాట. ఆ సుఖము కోసము ఏది చేసినా తప్పు లేదు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. దాన్ని చార్వాక మతంలో కూడా ఇలాగే ఉంటుంది. యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని చెప్పి అంటారు వాళ్ళు. అంటే ఏమిటి, జీవించినంతకాలము కూడా సుఖంగా జీవించు, అప్పు చేసైనా సరే నేతులు అదేవిధంగా ఇవన్నీ తాగుతూ ఇష్టం వచ్చినవన్నీ కూడా తింటూ ఉండు, ఇష్టం వచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ ఉండు. తర్వాత ఏదో పోయిన తర్వాత ఏదో మోక్షం వస్తుంది, స్వర్గం వస్తుంది అంటే ఎవడ చూడొచ్చాడది?
కావున జీవించి ఉన్నప్పుడే అనుభవించవలసినటువంటి సుఖాలన్నీ కూడా అనుభవించు, ఎలాగైనా సరే వాటిని సాధించడానికి ఏ నీతినైనా ప్రయోగించు అని చెప్పి లోకాయత మతంలో వాడంటారు. కానీ అలా కనుక ఉన్నట్లయితే ఆత్మీయులను కూడా కోల్పోవలసి వస్తుంది, లోకమంతా కూడా నిందిస్తుంది. బ్రతికి ఉన్నప్పుడు నిందిస్తుంది, వాళ్ళు గడచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారిని నిందించి తీరుతుంది. అటువంటి జన్మ ఎందుకు, వ్యర్థము కదా. అందుకనే అంటున్నాడు రామచంద్రమూర్తి, నీవు తీక్ష్ణమైనటువంటి క్రూరమైనటువంటి ఆ రాజకీయమును లేకపోతే ఆ రాజనీతిని అనుసరించకయ్యా, ధర్మానుగుణమైనటువంటి నీతినే నీవు అనుసరించు అని చెప్పి అంటున్నాడు. లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారుడికి రాజ్యాన్ని అనుభవించడం మీద ఒక హక్కు ఉన్నది, ఆ రాజ్యాన్ని సాధించడమే వీరత్వము అని అనుకున్నట్లయితే తండ్రికి ఎదురు తిరిగో లేకపోతే ఎదురు తిరిగినటువంటి వారందరినీ కూడా అణచివేసో వధించో రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని నేను పెద్ద పరాక్రమవంతుణ్ణి అని వేయించుకోవచ్చు. కానీ అది వీరత్వం అనిపించుకోదు. వీరత్వము అంటే కేవలం ఎదుటి వారిని హింసించి స్వాధీనం చేసుకోవటం వీరత్వం కాదు. దాన దయా ధర్మేషు అని చెబుతాడు. అంతే, దానం చేయడంలోనూ దయలోను యుద్ధంలోనూ ఈ మూడింటిలో కూడా వీరత్వం అనేది ఉండాలి. ఆ మాటని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి చెబుతున్నాడు. వీరత్వము అనేది కేవలము ధనస్సును ధరించి యుద్ధం చేయటం అందే కాదు, దానము చేయటం యందు దయ చూపించడం యందు కూడా ఉండాలయ్యా. కావున ఇప్పుడు తండ్రి గారి మాట విని మనం దయాస్వభావంతో ఆ ఇంద్రియ నిగ్రహంతో తండ్రి గారి మాటను అనుసరించడమే ధర్మము. అటువంటి ధర్మానుగుణమైనటువంటి రాజనీతిని అనుసరించాలి తప్ప క్రూరమైనటువంటి రాజనీతిని అనుసరించి అది వీరత్వము అని అనుకుంటే పొరపాటు లక్ష్మణ. కావున ఆ భావాలను విడిచిపెట్టి నేను ఏ విధంగా అయితే అనుసరిస్తున్నానో, ధర్మంగా ఆలోచిస్తున్నానో, నీవు కూడా నన్ను అనుసరించవయ్యా, ధర్మబుద్ధిని పొందు అని అంటూ తమేవ ముక్త్వా సౌహార్దాత్ భ్రాతరం లక్ష్మణాగ్రజ ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలి శిరసానతః. రామచంద్రమూర్తి ఈ విధంగా లక్ష్మణస్వామికి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పి ఆయన యొక్క ఆవేశాన్ని చల్లార్చడానికి కావలసినటువంటి ధర్మపరమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి సమయోచితమైనటువంటి మాటలను చెప్పి లక్ష్మణాగ్రజ భ్రాతరం తం సౌహార్దాత్ ఏవం ముక్త్వా, లక్ష్మణాగ్రజుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సోదరుడైనటువంటి తం ఆ లక్ష్మణునితోటి సౌహార్దాతు, సౌహార్దము అంటే సుహృదం అంటే ఆ స్నేహభావన అన్నమాట. ఆ స్నేహభావనతోటి స్నేహంతో ప్రేమపూర్వకంగా ఆ చెప్పటం కూడా నేను చేతకాని వాడిని అనుకుంటున్నావా, చేతకాకిలా కూర్చున్నానా, ఏమనుకుంటున్నావు, పెద్దవాడిని నా దగ్గరే ఇలా మాట్లాడతావా అని చెప్పి ఇలాగ రామచంద్రమూర్తి లక్ష్మణుడి మీద ఏమాత్రము కోపగించుకోలేదు. పైగా లక్ష్మణుని కోపంలో ఉన్నటువంటి తన మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను పూర్తిగా తెలుసుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే లక్ష్మణుడు అనుచితమైనటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా అదంతా కూడా తన మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే అని గ్రహించిన రామచంద్రమూర్తి సౌహార్దాతు, చాలా స్నేహంతో ఏవం ముక్త్వా, ఈ విధంగా అనునయంగా ధర్మబద్ధంగా లక్ష్మణస్వామికి చెప్పి ఇంకా తర్వాత పక్కనే ఉన్న మరి కౌసల్యాదేవితోటి అనేక ఉదాహరణలతోటి చెప్పాడు కదా. కౌసల్యాదేవికి, అమ్మా తండ్రి మాట కోసమని చెప్పి మన వంశంలో 60,000 మంది కూడా తమ ప్రాణములనే కోల్పోయాడు అని చెప్పి ఈ విధంగా అనేక ఉదాహరణలు కూడా తెలియజేశాడు కదా. తెలియజేసినప్పటికీ కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు, మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నది. అనుమతి ఇవ్వంటే అలాగేనాయనా వెళ్ళిరా అని చెప్పి అంటలేదు. సరే, ఈలోపు లక్ష్మణుడికి చెప్పవలసినటువంటి మాట చెప్పి మళ్ళీ కౌసల్యతో అంటున్నాడు ఏమని, ప్రాంజలి శిరసానతః, ప్రాంజలి దోషిలొగ్గి చేతులు జోడించి శిరసానతః శిరస్సు వంచి నమస్కరిస్తూ భూయః కౌసల్యాం ఉవాచ, మరలా కౌసల్యాదేవితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు, అమ్మా అనుమతి ఇవ్వవమ్మా, ఇందాకటి నుంచి ఇన్నిసార్లు అడుగుతున్నప్పటికీ మీరు మాట్లాడటం లేదు, మీ అనుమతి లేనిదే నేను ఇక్కడి నుంచి కదలలేను అని చెప్పి ప్రార్థిస్తూ చివరిగా ఇంకా అంటున్నాడు, అనుమన్యస్వమాం దేవి గమిష్యంతమితో వనం శాపితాసి మమ ప్రాణై
కురు స్వస్త్యయనాని మే. ఒక మాట అనేశాడు. ఇంకా కౌసల్యాదేవి ఎదురు చెప్పలేనటువంటి, కాదనలేనటువంటి మాట వెంటనే అనేశాడు. ఏమని? అమ్మా దేవి, అమ్మా కౌసల్యాదేవి, ఇతః వనం గమిష్యంతం, ఇక్కడ నుంచి అయోధ్యానగరం నుండి వనానికి వెళ్ళబోతున్నటువంటి, అంటే ఏమిటి, వనానికి వెళ్ళడానికి రామచంద్రమూర్తి నిర్ణయం చేసుకున్నాడు. కానీ కౌసల్యాదేవి యొక్క అనుమతి లేనిదే వెళ్ళలేడు. అందుకనే అంటున్నాడు ఇతః వనం గమిష్యంతం, ఇక్కడ నుంచి వనానికి వెళ్ళబోతున్నటువంటి మాం, నన్ను అనుమన్యస్వ, అనుమతించవమ్మా, నాకు అనుజ్ఞ ఇవ్వవమ్మా, మమ ప్రాణై శాపితాసి అని చెప్పి అనేశాడు. నా ప్రాణముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను, నువ్వు నాకు అనుమతి ఇవ్వవలసిందే అని చెప్పి అనేశాడు. మరి ఈ మాటకు కౌసల్యాదేవి ఎదురు చెప్పగలదా? అందుకని ఏమన్నాడు? మమ ప్రాణై శాపితాసి మే స్వస్త్యయనాని కురు, నా ప్రాణముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను, నువ్వు నాకు అనుమతి ఇవ్వవమ్మా, నాకు స్వస్త్యయనాని కురు అంటే మంగళకరమైనటువంటి మాటలతోటి నన్ను పంపించవమ్మా అని అంటున్నాడు. అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా ఘనకార్యాన్ని సాధించడానికి వెళ్ళేటప్పుడు, ప్రధానమైనటువంటి పని మీద వెళుతున్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క అనుమతి, అదేవిధంగా భార్య యొక్క అనుమతి కూడా తీసుకుని వెళ్ళాలి అనేది రామచంద్రమూర్తి చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కౌసల్యాదేవి అలా వద్దు అంటున్నా సరే అలా ఏడుస్తూనే ఉంటుందిలే. ఆడవాళ్ళకి ఆ విధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషన్ అంటారు కదా, ఆ ఉద్వేగంతో ఏడుస్తున్నది, కాసేపు అయిన తర్వాత ఆవిడే ఊరుకుంటుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోలేదు. అలాగా ఏమంటున్నాడు? నువ్వు అనుమతిస్తేనే వెళతాను, అనుమతి నువ్వు ఇచ్చి తీరవలసిందే అని చెప్పి అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు? అనుమతి ఇన్ని చెప్పినా ఆమె అనుమతించడానికి ఆలోచిస్తూ ఉంటే, మమ ప్రాణై శాపితాసి, నా ప్రాణముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నానమ్మా, నువ్వు నాకు అనుమతి ఇవ్వవలసిందే అని చెప్పి అన్నాడనమాట. ఇంకా అనుమతి ఇవ్వటమే కాదు, మే స్వస్త్యయనాని కురు, నాకు చక్కగా వీడ్కోలు చెబుతూ మంగళకరమైనటువంటి మాటలను, మంగళాశాసనములను, స్వస్తివాచకములను పలికి నన్ను ఇక్కడి నుంచి పంపించమ్మా. అంటే ఏమిటి? ఏదో ఘనకార్యానికి పంపిస్తున్నట్లుగా, లేకపోతే పట్టాభిషేకానికి పంపిస్తున్నట్లుగా నీవు నాకు మంగళకరమైనటువంటి వాక్యములతో స్వస్తివాచనములు చెప్పి, మంచిని చెప్పి ఆశీర్వదించి నన్ను ఇక్కడి నుంచి పంపించవమ్మా, నువ్వు అలా పంపించి తీరాలి, నా ప్రాణముల మీద ఒట్టు అని చెప్పి రామచంద్రమూర్తి అని అన్నాడు. మరి కౌసల్యాదేవి కనిపిస్తుంది కదా, అంతేనా నాయన, మీ తండ్రి గారి మాటకు తప్ప నా మాటకేమీ విలువ లేదా, నేను చెప్పింది ఏమాత్రము చెయ్యవా అని చెప్పి కౌసల్యాదేవికి అనిపిస్తుంది కదా. పైగా నువ్వు నీకు అనుకూలంగా నన్ను మలచటం కోసమని చెప్పి, అనుమతించడం కోసమని చెప్పి ప్రాణముల మీద ఒట్టు పెట్టుకున్నావు, ఇక నేను కాదనలేనే కదా, అంటే నా మాటకు మాత్రం విలువ లేదా, నా భావానికి విలువ ఇవ్వవా అని కౌసల్యాదేవి అనుకుంటుంది కదా. అందుకనే చెబుతున్నాడు, నీ మాటను కూడా నేను పాటిస్తానమ్మా, అయితే మొదట తండ్రి గారి మాట పాటించి ఆ తరువాత నీ మాటను కూడా నేను పాటిస్తాను అనే మాటను చెబుతూ, తీర్ణ ప్రతిజ్ఞశ్చవనాత్ పునరేష్యామ్యహం పురీం యయాతిరివరాజర్షి పురాహిత్వా పునర్దివం. నాకు నీ ఆజ్ఞ కూడా పాటించదగినదే, కాకపోతే మొదట తండ్రి గారి ఆజ్ఞ పాటించి ఆ తర్వాత నీ ఆజ్ఞను కూడా పాటిస్తానమ్మా అంటూ దానికి చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నాడు. పూర్వము రాజర్షి యయాతి, రాజర్షి అయినటువంటి యయాతి మహారాజు దివం హిత్వా అంటే ముందు స్వర్గంలో ఉన్నాడు ఆయన, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఒకానొక కారణం వల్ల స్వర్గం నుండి క్రిందికి వచ్చేశాడు. అలా స్వర్గం నుండి కిందికి వచ్చేసినటువంటి యయాతి మహారాజు పునః దివం ఇవ, మరలా స్వర్గాన్ని పొందినట్లుగా, స్వర్గం నుండి కిందికి వచ్చేసినటువంటి యయాతి మహారాజు మరలా స్వర్గాన్ని పొందినట్లుగా, స్వర్గానికి వెళ్ళినట్లుగా తీర్ణ ప్రతిజ్ఞ, తండ్రి గారు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చి, నేను తండ్రి గారి వద్ద చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చినటువంటి వాడినై, అహం వనాత్, నేను వనవాసానికి వెళ్ళి మళ్ళీ ఆ వనము నుండి పునః పురీం ఏష్యామి,
మరలా ఈ అయోధ్య నగరానికి వచ్చేస్తానమ్మా, నేనేదో శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం లేదు. ఎలాగైతే యయాతి మహారాజు స్వర్గం నుండి బయటకు వచ్చేసి మరలా స్వర్గానికి వెళ్ళాడో అదేవిధంగా స్వర్గము వంటి అయోధ్య నగరం నుండి తండ్రి గారి యొక్క ఆజ్ఞను పాటించడం కోసం నేను వనవాసానికి వెళ్ళి నా ఆజ్ఞను, అంటే తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, నేను చేసినటువంటి ప్రతిజ్ఞను కూడా నెరవేర్చి మరలా ఈ స్వర్గధామం వంటి అయోధ్య నగరానికి వచ్చేస్తానమ్మా. కావున నీ ఆజ్ఞను కూడా భవిష్యత్తులో నేను పాటించి తీరుతాను, దయచేసి నాకు అనుమతించవమ్మా అని చెప్పి రామచంద్రమూర్తి తన ప్రాణముల మీద ఒట్టు పెట్టుకుని మరి కౌసల్యాదేవిని అనుమతి అడుగుతూ ఉన్నాడు, అనుమతించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ఇక్కడ యయాతి మహారాజు స్వర్గము నుండి ఎందుకు కిందికి వచ్చేశాడు, మరలా స్వర్గానికి ఎందుకు వెళ్ళాడు, అసలు ముందు స్వర్గానికి ఎలా చేరుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. అది మనకు మత్స్యపురాణంలోనూ మహాభారతంలోనూ కూడా దీనికి సంబంధించినటువంటి మూలములు మనకు తెలుస్తూ ఉన్నాయి. నహుషస్య ప్రవక్ష్యామి పుత్రాన్ సప్తైవ ధార్మికాన్ అని చెబుతూ నహుష మహారాజు అనే ఒక మహారాజు ఉన్నాడు. ఆ నహుషుడికి 7 సంతానం. 7లో యయాతి అనే ఆయన పెద్ద ఆయన, చాలా ధార్మికుడైనటువంటి వాడు. ఆ యయాతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి ఒకానొక సందర్భంలో దేవయాని అనే శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె అయినటువంటి దేవయానిని వివాహమాడాడు. అలాగే వృషపర్వుని యొక్క రాక్షసరాజైనటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె అయిన శర్మిష్టను కూడా వివాహమాడాడు. ఈ విధంగా యయాతి మహారాజుకి దేవయాని అంటే పెద్ద భార్య దేవయాని, అలాగే రెండవ భార్య శర్మిష్ట అని 2 భార్యలు ఉన్నారు. దేవయాని ఆయనతో పాటు రాజాంతఃపురంలో ఉండేది. మరి ఈ శర్మిష్టను రాజుగారు ఆయన యయాతి మహారాజు మరొక చోట ఒక భవంతిని ఏర్పాటు చేసి అక్కడ శర్మిష్టను కొంతమంది సేవకులను ఏర్పాటు చేసి శర్మిష్టను అక్కడ ఉంచారు. ఉంచితే మరి ఈ దేవయానికి 2 సంతానం కలిగారు. అలాగే శర్మిష్టకు కూడా 3 సంతానం కలిగారు. అయితే వాళ్ళు యదుహు తుర్వసుహు అని చెప్పి 2 దేవయానికి సంతానము, అలాగే ఆ తర్వాత శర్మిష్టకు 3 సంతానం కలిగారు. ఇదిలా సాగుతూ ఉండగా కొంతకాలానికి ఈ యయాతి మహారాజు దేవయాని కూడా హరితవనానికి వాళ్ళు విహారానికి వెళ్ళారు. అక్కడ 3 పిల్లలు చాలా దేవతల్లాగా కనిపిస్తూ ఎంతో గొప్పదైనటువంటి తేజస్సుతోటి కనిపించేటప్పటి దేవయాని అడుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాయనలారా మిమ్మల్ని చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నారు, అలాగా దేవతల యొక్క తేజస్సు, ఇటు రాజరికపు తేజస్సు ఇవన్నీ కూడా కనిపిస్తూ చాలా గొప్పగా కనిపిస్తున్నారు, మీరెవరు, మీ తండ్రి గారు ఎవరు అని అడిగేటప్పటికీ ఆ 3 పిల్లలు కూడా చక్కగా వేలుతోటి ముద్దుగా ఈ రాజుగారిని యయాతి మహారాజుని చూపించేటప్పటికీ దేవయానికి కోపం వస్తుంది. పెద్ద భార్య అయినటువంటి నాయందేమో 2 పిల్లలే కన్నారు, మరి ఆ శర్మిష్ఠయందు 3 పిల్లల్ని కన్నారు, పైగా వాళ్ళేమో ఇంత తేజస్సుతోటి ఒప్పుతున్నారు, గొప్పగా ఉన్నారు అని చెప్పి, అంటే నా మీద కంటే కూడా మీకు చిన్న భార్య మీద శర్మిష్ఠయందే ఎక్కువ ప్రేమ ఉన్నదనమాట అని చెప్పి ఒక రకమైన అసూయాభావన, ఈర్ష్యాభావన వచ్చి ఆమె బాధపడుతూ యయాతిని అనేక రకాలుగా నిందించి ఆ బాధ తట్టుకోలేక తన తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరకు వెళుతుంది. వెళ్ళి, తండ్రి ఇదిగో మీ అల్లుడు గారు నన్ను సరిగ్గా ఇంత ప్రేమగా చూసుకోవటం లేదు, శర్మిష్ఠయందే ఎక్కువ ప్రేమతో ఉంటున్నారు, నాకు 2 సంతానమే కలిగారు, శర్మిష్ఠకు 3 సంతానం కలిగారు అని చెప్పి ఇలా చెప్పేటప్పటికీ మరి కూతురు యొక్క కన్నీళ్లు చూసినటువంటి ఆ తండ్రి శుక్రాచార్యుల వారికి ఆయనకు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి యయాతి మహారాజుని ధర్మజ్ఞస్సన్ మహారాజ యోధర్మం అకృతాప్రియం అని చెప్పి అంటూ, యయాతి మహారాజా నువ్వు చాలా ధర్మాత్ముడివి అని చెప్పి ప్రసిద్ధి, కావున ధర్మం తెలిసినటువంటి నువ్వు కూడా ఈ విధంగా పెద్ద భార్యను నిర్లక్ష్యం చేశావా, కావున దీనికి నువ్వు ఫలితాన్ని అనుభవిస్తావు అని చెబుతూ తస్మాత్ జరా త్వాం అచిరాత్ దర్శయిష్యతి దుర్జయా అని చెబుతూ, నువ్వు ఏ యవ్వనాన్ని చూసుకుని, ఏ బలాన్ని చూసుకుని ఈ విధంగా అన్యాయానికి పాల్పడ్డావో ఆ యవ్వనము అదంతా కూడా కోల్పోయి వార్ధక్యం నిన్ను పీడించేస్తుంది,
త్వరలోనే అని చెప్పి అంటాడు. అప్పుడు యయాతి మహారాజు శుక్రాచార్యుల వారిని ప్రార్థిస్తారు. స్వామి మహర్షి, నేను చేసిన దాంతో తప్పేమీ లేదయ్యా. పెద్ద భార్యతో పాటు చిన్న భార్యను కూడా ప్రేమగా చూసుకోవటం అనేది అది చెయ్యవలసినటువంటి ధర్మమే అని చెప్పి అంటూ, మరి నేను ఈ విధంగా ధర్మాన్ని పాటించినటువంటి నన్ను ఇలాగా శిక్షించడం తప్పు అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. దేవయాని కూడా అంటుంది, ఆయనకేదో బుద్ధి చెప్పమని మీ దగ్గరకు తీసుకువస్తే ఆయన్ని ముసలివాడిగా అని చెప్పి శపించేస్తే, వృద్ధుడివిగా అని శపించేస్తే శర్మిష్టకు నష్టమే కాదు, నాకు కూడా నష్టమే కదా. కావున ఇంకా ఆయన ఈ విధంగా వృద్ధుడైపోయిన తర్వాత శర్మిష్ట ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువగా నేను బాధపడవలసి వస్తుంది. కావున తండ్రి, కాస్త మీరు ఆ కోపాన్ని తగ్గించుకుని ఉపశమనాన్ని చెప్పండి అని అంటే, అప్పుడు శుక్రాచార్యుల వారు చెబుతారు, నీ సంతానంలో లేకపోతే నీకు సంబంధించినటువంటి వారు ఎవరైనా సరే నీ వార్ధక్యాన్ని, ఈ వృద్ధాప్యాన్ని, ముసలితనాన్ని స్వీకరించినట్లయితే కనుక నీకు మరలా యవ్వనం కలుగుతుంది అని చెప్పి, మరలా నీవు యవ్వనంతో ధర్మములను పాటించగలుగుతావు అని చెప్పి ఈ శుక్రాచార్యుల వారు చెబుతారనమాట. అంటే దీనివల్ల తెలుసుకోవలసింది మనము మన శరీరంలో ఉండేటటువంటి బలము, యవ్వనము, ఉత్సాహము ఇవేవైతే ఉన్నాయో అవి సుఖభోగములతో పాటుగా ధర్మములను ఆచరించడానికి కూడా వినియోగించాలి అని చెప్పి తెలుసుకోవాలి. అంతేగాని వయసు ఉంది కదా, కాస్త యవ్వనం ఉంది కదా, బలం ఉంది కదా అని చెప్పి ఈ యవ్వనంలోనే సుఖాలను అనుభవించేసేయాలి అని అనుకుంటే పొరపాటు. అక్కడ యవ్వనంలో సుఖములు మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించాలి అనేది కూడా ఇక్కడ యయాతి మహారాజు ద్వారా తెలుస్తుంది. అందుకనే యయాతి మహారాజు కేవలము నేను సుఖభోగాలను అనుభవించడం కోసం నాకు ఈ యవ్వనం కావాలి అంటలేదు, ధర్మాన్ని ఆచరించడం కోసం కూడా నాకు శరీరంలో శక్తి కావాలి అని చెప్పి కోరుకున్నాడు. మరి శుక్రాచార్యుల వారు కూడా ఎవరైనా నీ వార్ధక్యాన్ని స్వీకరించినట్లయితే కుదురుతుంది ఇలాగా అని చెబితే, అప్పుడు తన కుమారులను 5గురిని కూడా పిలుస్తాడు. పిలిచి పెద్దవాడైనటువంటి యదువుని పిలిచి అంటాడు, నాయన జ్యేష్ఠపుత్రుడి నువ్వు. జ్యేష్ఠపుత్రుడు అంటే దాదాపు నా స్వరూపం, పుత్రులందరూ కూడా తండ్రి యొక్క రూపాంతరములే, కానీ నువ్వు జ్యేష్ఠ కుమారుడివి, నేనే నువ్వు అని భావిస్తున్నాను. కావున నీవు నా వార్ధక్యాన్ని స్వీకరించరా అని అడిగితే, అప్పుడు అంటాడు యదు అంటాడు, సంతితే బహవః పుత్రాః మత్తః ప్రియతరా నృప జరాంగ్రహీతుం ధర్మజ్ఞ పుత్రమన్యం వృణీష్వ వై అని చెప్పంటూ, నీకు నేను ఒక్కడనే కాదు నాన్నగారు, ఇంకా 4 కుమారులు ఉన్నారు, కాబట్టి నేను మీ ముసలితనాన్ని స్వీకరించలేను, ఇంకొకళ్ళని చూసుకోండి అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ రాజుగారు మరి పట్టాభిషేకం చేస్తాను నాయన అంటే కూడా యదు ఇలాగే అంటాడు, నీకు రాజ్యాన్ని ఇస్తాడరా అంటే, అబ్బే నాకొద్దు, నాకంటే తర్వాత వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇమ్మని అంటాడా? అనడు కదా. కానీ మరి తండ్రి యొక్క కష్టాన్ని స్వీకరించవలసి వస్తే మాత్రం నేను ఒక్కడనే కొడుకునా, నీకు మిగతా కొడుకులు కూడా ఉన్నారు కదా, కాబట్టి నేను స్వీకరించలేను అని అనేటప్పటికీ అప్పుడు ఈయనకి బాధ కలుగుతుంది. బాధ కలిగి, ఈ విధంగా తండ్రి అయినటువంటి నేను ఇలా అడిగితే ఇవ్వనంటావా? కావున నీవే కాదు, నీ వంశంలో వారెవరూ కూడా రాజులు కాలేరు అని చెప్పి అనేస్తాడు. అందుకనే యదువంశంలో వారికి ఎంత పరాక్రమం ఉన్నప్పటికీ కూడా చక్రవర్తులు మాత్రం ఆ యదువంశంలో వాళ్ళు ఎవరూ కూడా చక్రవర్తులు అవలేదన్నమాట. సరే, తుర్వసుని అడుగుతాడు. తుర్వసుని అడిగేటప్పటికీ ఆయన అంటాడు, నకామయే జరాంతాత కామభోగ ప్రణాశిని అని చెబుతూ, తండ్రి నేనిప్పుడు యువకుడికి విషయాసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, అటువంటి విషయాసక్తిని కోల్పోయి లేకపోతే విషయాసక్తిని నెరవేర్చుకోలేకుండా వృద్ధాప్యాన్ని ఈ సమయంలో నేను ఏమాత్రమో పొందలేను, నా బలాన్ని, రూపాన్ని అన్నింటినీ కూడా తీసివేసే వృద్ధాప్యం నాకు వద్దు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ మళ్ళీ ఆయన కోపం వచ్చి అంటాడు, ఏమని, నీ తర్వాత పుట్టేటటువంటి వారందరూ కూడా ధర్మాధర్మ వివేకం లేనటువంటి వారుగా ఉంటారు అని చెప్పి మరి దృహ్యుని అడుగుతాడు. దృహ్యుని అడిగితే ఆయన చెబుతాడు, నగజం నరదం వాశ్వం జీర్ణో భుంక్తే వరస్త్రియం అని చెబుతూ, నీ వార్ధక్యాన్ని నేను తీసుకుని ఏం చేయగలుగుతానయ్యా? కనీసం అశ్వాన్నో లేకపోతే గజాన్నో రాజకుమారుడిగా ఉంటాను తప్ప కనీసం గుర్రాన్నో ఏనుగునో కూడా ఎక్కి ఊరేగలేను.
కనీసం పెళ్లి చేసుకోలేను నేను. అటువంటప్పుడు నీకు రాజకుమారుడిగా ఉండి ప్రయోజనమే ఉంది, కావున నీ వార్ధక్యాన్ని నేను స్వీకరించలేను అని చెప్పి అంటాడు. సరే అనువుని అడిగితే అనువు చెబుతాడు, న జుహోతి కాలేగ్నిం తాంజరాం నైవ కామయే అని చెబుతూ, అయ్యా వార్ధక్యం కనుక వచ్చినట్లయితే పాటించవలసినటువంటి ధర్మములేవి కూడా పాటించలేము, సమయానికి అగ్నిహోత్రం చేయలేము, సమయానికి తిండి తినలేము, ఎదురుగా తిండి ఉన్నా సరే సరిగ్గా గ్రహించలేము, అటువంటి వార్ధక్యం నాకు కూడా వద్దు అని అనేటప్పటికీ అప్పుడు ఆయన అంటాడు, సరే నాయన నువ్వు ఆ ముసలితనం గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు, కావున ఆ ముసలితనం రాకుండానే మీకు అవసాన దశ వచ్చేస్తుంది అని చెప్పి అలాగా దృహ్యుని అంటాడు. ఇంకా చివరివాడు చిన్నవాడు శర్మిష్ఠ కొడుకు పూరుడు ఉన్నాడు. ఆయన పూరుణ్ణి అడిగేటప్పటికీ ఆయన చెబుతాడు, మహారాజా మీరు నాకు తండ్రి, మహారాజు, కావున మహారాజు యొక్క ఆజ్ఞను పాటించటం నా కర్తవ్యం, కావున అటువంటి ఆజ్ఞను పాటించి మీరు ఏది చెబితే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అంటే అప్పుడు చెబుతాడు, 1000 సంవత్సరముల తర్వాత మరలా నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను నాయన, ఈ 1000 సంవత్సరముల పాటు మాత్రము నీ యవ్వనాన్ని నాకు ఇవ్వమని చెప్పి ఆ శక్తిని ఇవ్వమని అడిగితే పూరుడు ఆ విధంగానే అని చెప్పి తండ్రి గారికి తన ఆ శక్తిని మొత్తాన్ని కూడా ధారపోస్తాడు, ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికీ మరి యయాతి మహారాజు 1000 సంవత్సరములు కూడా ఆ శక్తితోటి ధర్మంగా రాజ్యాన్ని పాటించి తాను ఆచరించవలసినటువంటి ధర్మములన్నీ కూడా ఆచరించి తన భార్యలైనటువంటి ఆ దేవయానిని శర్మిష్ఠని వారిని కూడా చక్కగా చూసుకుంటూ జీవితంలో తాను చేయవలసినవన్నీ కూడా చేసి 1000 సంవత్సరములు గడిచిపోతుంది. ఆ తరువాత తనంతట తానుగానే ఆ యయాతి మహారాజు పూరుణ్ణి పిలిచి, పూర్ణే వర్ష సహస్రేతు ప్రతిదాస్యామి యవ్వనం అని చెప్పి అన్నాడు కదా. మరి అన్న తర్వాత ఆ 1000 సంవత్సరములు గడిచిపోయింది. యయాతి మహారాజు చేయవలసినవన్నీ కూడా చేసిన తర్వాత పూరో ప్రీతోస్మితే వత్స ప్రీతశ్చేదం వదామితే సర్వకామ సమృద్ధ్యాతే ప్రజారాజ్యే భవిష్యతి అని చెబుతూ, నాయన పూరో నువ్వు రాజాజ్ఞ కోసము అని చెప్పి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా నీ జీవితాన్నే నాకు సమర్పించావు, కావున నీకు ఏమి ఇవ్వగలనయ్యా, కావున నీకు వరమిస్తున్నాను. నీవు పరిపాలించేటటువంటి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు, సుఖంగాను పాడి పంటలతోటి నీ రాజ్యం అంతా కూడా తులతూగుతూ ఉంటుంది అని చెబుతూ, సర్వకామ సమృద్ధా నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమస్తమైనటువంటి కోరికలు కూడా తీరినటువంటి వారై నీవు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తావు అని చెప్పి పూరుడికి రాజ్యాన్ని కట్టబెడతాడు. మరి ఆ సందర్భంలో ఇంతకు ముందు ఉన్నటువంటి నలుగురికి కూడా రాజ్యాన్ని ఇవ్వకుండా పూరుడికి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు కదా. అందుకనే ప్రజలందరినీ కూడా అడిగితే ప్రజలందరూ ముక్తకంఠంతో పూరుడే రాజ్యాన్ని పాలించడానికి అర్హుడు అని చెప్పి అందరూ కూడా అనుమతిస్తారు. అప్పుడు పూరుడికి రాజ్యాభిషేకం చేస్తాడనమాట. రాజ్యాభిషేకం చేసి ఇంకా యయాతి మహారాజు వానప్రస్థాశ్రమం కోసం అని చెప్పి అడవికి బయలుదేరి వెళతాడు. అడవిలో అనేక మంది మునులతోటి ఈయన కూడా తపస్సులను అదేవిధంగా దైవారాధన తపస్సు ఇవన్నీ కూడా ఎంతో కాలము ఆచరించిన తర్వాత స్వర్గానికి వెళతాడు. ఆయన చేసినటువంటి ఆ నిష్ఠ తపస్సు ధ్యానము పూజలు వీటన్నిటికీ ఫలంగా ఆయన యయాతి మహారాజు స్వర్గానికి వెళతాడు. ఆ స్వర్గంలో ఎంత గొప్పగా ఉంటాడంటే స్వర్గంలో ఇంద్రునితో పాటుగా చక్కగా ఆయన సరసల్లాపాలు అంటే ఇంద్రునితో పాటుగా వార్తాలాపం మాట్లాడటము, ఇంద్రునితో పాటుగా క్రీడించటము, ఆడటము, ఇలాగా ఇంద్రుడితో సమానమైనటువంటి భోగములను అనుభవిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు యయాతి మహారాజుని పరీక్షించాలి అని అన్నట్లుగా యయాతి మహారాజుతో అంటాడు, ఏమని, మహారాజా ఈ భూలోకంలో అంటే ఆయన స్వర్గంలో ఉన్నాడు కదా, క్రింది భూలోకంలో యజ్ఞయాగాదులు చేయటంలో కానీ లేకపోతే తపస్సులు చేయటంలో ఎవరి గొప్పవారు? వానప్రస్థాశ్రమాన్ని పాటించడంలోనూ అలాగే తపస్సులు చేయటంలోనూ కూడా ఎవరు గొప్పవారు? మిమ్మల్ని అసలు ఎవరితో పోల్చుకుంటారు అని చెప్పి యయాతి మహారాజుని ఇంద్రుడు అడిగితే యయాతి మహారాజుకి మరి ఆ కాలవశం అలా ఉందేమో
కొంత మనస్సులో కొంత గర్వం అనేది కొద్దిగా ఉన్నది. అది గర్వంతో చెప్పాడో లేదా ఆయన అభిప్రాయం చెప్పాడో కానీ వెంటనే అంటాడు యయాతి మహారాజు ఏమని, దేవతలు, మానవులు, ఇంద్రుడు అంటే గంధర్వులు, మహర్షులు వీళ్ళందరిలో కూడా తపస్సు చేయటంలో నాకు నేనే సాటి అని చెప్పి యయాతి మహారాజు అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఇంద్రుడు నవ్వి, మహారాజా, మీరు ఇప్పటి వరకు ఇంతకు ముందు చేసినటువంటి భూలోకంలో చేసినటువంటి తపస్సుల యొక్క ఫలంగా ఇంతకాలం ఇన్ని వేల సంవత్సరముల పాటు మీరు ఈ స్వర్గంలో ఉన్నారు. కానీ ఒక్క మాటతోటి మీ పుణ్యమంతా కూడా దాదాపు నశించిపోయింది. మీరు ఇంకా స్వర్గంలో ఉండేటటువంటి అర్హతను కోల్పోయారు అని చెప్పి అంటాడు. అంటే ఏమిటి? తనను తాను పొగుడుకోవటము అనేది స్వర్గ సుఖ అంటే స్వర్గాన్ని కూడా పోగొట్టేస్తుంది, పుణ్యాన్ని నశింపజేస్తుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. వెంటనే యయాతి మహారాజు తెలివి తెచ్చుకుని ఆయన కూడా ఒప్పుకుంటాడు, నిజమేనయ్యా, నేను చేసినటువంటి దాన్ని నేను పొగుడుకోవటం ఏంటి, ఎవరైనా పొగడాలి తప్ప నా డబ్బా నేను కొట్టుకోవటం ఏమిటి అన్నట్టుగా ఆయన అనుకుని, కావున నన్ను నేను పొగుడుకున్నాను, కావున ఈ పుణ్యం తరిగిపోయింది అని నేను కూడా ఒప్పుకుంటాను. అయితే అప్పుడు ఇంద్రుడు అంటాడు, మీరు స్వర్గలోకం నుంచి మరలా భూలోకంలోకి పడిపోతారు అంటాడు. అప్పుడు ఇంద్రుడిని ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా, నేను స్వర్గం నుంచి భూమికి పడితే పడ్డాను, కానీ ధర్మాత్ములు ఋషులు ఉండే చోట నేను పడే విధంగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఇంద్రుడిని ప్రార్థిస్తే ఇంద్రుడు అలాగే అని అంటాడు. అప్పుడు స్వర్గం నుండి యయాతి భూమండలం మీదకి కిందికి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేస్తూ ఉంటే అక్కడ ఒక ఋషి సమూహం అనేది ఉంటుంది. ఆ మార్గంలో అక్కడ అష్టకుడు, ప్రతర్ధనుడు, శిబి, వసుమన్ అని చెప్పి ఈ నలుగురు కూడా రాజఋషులు. ఎవరు అంటే యయాతి మహారాజు యొక్క వంశంలో యయాతి తర్వాత ఉన్నటువంటి ఆయన యొక్క మనువలు అయినటువంటి మనవాళ్ళు అనమాట. ఆ రాజఋషులు వాళ్ళు అక్కడ తపస్సులు చేస్తూ ఉంటారన్నమాట. ఉంటే ఆ యయాతి మహారాజు అక్కడికి వస్తాడు. అక్కడ కింద పడుతూ అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆకాశం నుంచి యయాతి మహారాజు పడడం చూసి వసుమన్ వాళ్ళు యయాతి మహారాజుని అక్కడే ఆపుతాడు. అష్టకుడు యయాతి మహారాజు దగ్గరికి వస్తాడు. ఆ యయాతి మహారాజు పూర్తిగా కింద అధపాతాళానికి పడకుండా అక్కడే ఆపి అష్టకుడు యయాతి మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు ఎవరు, అసలు స్వర్గం నుండి మీరు ఈ విధంగా ఎందుకు పడిపోతున్నారు అని అడిగితే యయాతి మహారాజు తాను ఎవరనేది, తాను స్వర్గానికి వెళ్ళినటువంటి తీరుని, స్వర్గంలో తాను వ్యవహరించిన తీరు, తన మాట వలనే తాను ఈ విధంగా, తన అహంకారం వల్ల తాను ఈ విధంగా పడిపోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తాడు. తెలియజేస్తే అయ్యో యయాతి మహారాజు మహాత్ములు మీరా అని చెప్పి వాళ్ళు నలుగురు కూడా ఆయనను గౌరవించి అసలు ధర్మములు ఏ విధంగా పాటించాలి, ఎలాంటి ధర్మముల వల్ల లోకానికి మేలు జరుగుతుంది, స్వర్గాన్ని ఎలా పొందగలుగుతారు, అసలు స్వర్గంలో సుఖములు ఎలా ఉంటాయి, మనిషి మరణించిన తర్వాత ఏ విధమైనటువంటి శిక్షలను పొందుతాడు, ఏ విధమైనటువంటి సుఖాలను పొందుతాడు, ఈ విధమైన జ్ఞానమంతటిని కూడా యయాతి మహారాజు నుండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. తెలుసుకుని ఇంద్రియములను ఏ విధంగా నిగ్రహించుకోవాలి, వీటినన్నిటినీ కూడా వాళ్ళందరూ అడిగి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మరి ఆ ఋషులు అంటారు, అయ్యా, మేము ఇప్పటి వరకు చేసినటువంటి మా తపశ్శక్తి ఏదైతే ఉందో ఆ తపశ్శక్తితోటి మరలా మిమ్మల్ని స్వర్గానికి పంపించేస్తాము, సిద్ధంగా ఉండండి అని అంటే యయాతి అంటాడు, నాయన, ఎవరో చేసినటువంటి తపస్సు వల్ల తపశ్శక్తితోటి నేను లాభాన్ని పొందాలి అని చెప్పి నేను అనుకోవడం లేదు. అందులోనూ నేను క్షత్రియుడిని, రాజుని, కావున క్షత్రియుడు దానములు తీసుకోకూడదు, దానములు చెయ్యాలి తప్ప దానం తీసుకోకూడదు. కావున మీరు మీ తపస్సులను నాకు ధారపోసి నన్ను స్వర్గానికి పంపిస్తాను అని అన్నప్పటికీ కూడా నేను అంగీకరించలేను, నా తపస్సులతోటే మరలా నేను సాధించుకుంటాను అని చెప్పి అంటాడు. అందులో వసుమంతుడు అనే ఆయన అంటాడు, కొద్దిగా ఏమి యయాతికి అనుకూలంగా మాట్లాడాలి అని, సరే స్వామి, ఓ పని చేయండి, మీరు మాకు కొంత ఇసుకనివ్వండి, ఓ దోశలతో తీసుకుని ఇసుకనివ్వండి, మీరు ఇచ్చినటువంటి ఇసుకకు బదులుగా మేము మా తపస్సుని ఇచ్చేస్తాము అంటారు. అంటే ఏమిటి? ఇచ్చిపుచ్చుకోవడం అనే వ్యవహారంతో మాట్లాడతాడు. అప్పుడు యయాతి మహారాజు నవ్వుతాడు, ఏమిటి, నేను మీకు ఇసుక ఇవ్వాలా, ఆ ఇసుకని మీరు ఏం చేసుకుంటారయ్యా, మీరు నాకు తపశ్శక్తిని ఇస్తారా, కావున ఇలా చేసినట్లయితే ఇది నేను మోసం చేసినట్టు అవుతుంది, ఏదో ఇచ్చిపుచ్చుకోవటం అంటే సమానమైనటువంటి వస్తువులను ఇచ్చిపుచ్చుకోవాలి, కానీ ఏదో మాట వరసకి ఈ విధంగా నేను ఇసకిస్తాను, మీరు తపస్సు ఇవ్వండి అంటే అది న్యాయం కాదు, కావున కుదరదు అని చెప్పి తిరస్కరించేస్తాడు.
అప్పుడు ఈ విధంగా కొంత ఈయన యొక్క తపశ్శక్తి అప్పటి వరకు కూడా వారందరికీ జ్ఞానాన్ని బోధించడము, తపస్సుని ఆచరించడము, ఇంత ఆచరించిన తర్వాత కూడా స్వార్థ బుద్ధి ఏమాత్రము లేకుండా ఎవరి కష్టం వారిదే అన్నట్లుగా ఉండటము, ఇదంతా చేయడంతో ఆ యయాతి మహారాజు యొక్క పుణ్యం మరలా పూర్తిగా పెరిగిందనమాట. వెంటనే ఆ యయాతి మహారాజుని అలాగే ఆ నలుగురిని కూడా తీసుకువెళ్ళడానికి స్వర్గం నుండి స్వర్ణ రథములు, ఆకాశం నుండి బంగారు రథాలు వచ్చాయి. వచ్చేటప్పటికీ ఆ సమయంలో యయాతి మహారాజు కుమార్తె అయినటువంటి మాధవి అనే ఆమె కూడా అక్కడికి వస్తుంది. ఆ మాధవి ఎవరో కాదు, ఈ నలుగురు కుమారులు ఉన్నారు, నలుగురు రాజర్షులు ఉన్నారు కదా, అష్టకుడు, ప్రతర్ధనుడు, శిబి, వసమన్ అని చెప్పి వీరి యొక్క తల్లి అయినటువంటి మాధవి వస్తుంది. ఆ మాధవి యయాతి మహారాజు యొక్క కుమార్తె అన్నమాట. కావున ఆమె చెబుతుంది, తండ్రి వీరు నీకు మనుమలు అవుతారు, కావున మనుమల యొక్క ఆ తపశ్శక్తి మీద తాతగారైనటువంటి మీకు కూడా హక్కు ఉంటుంది, కావున మీరు తిరస్కరించవలసినటువంటి అవసరం లేదు, వారితో పాటు కలిసి మీరు కూడా స్వర్గానికి రావచ్చును. అయినా ఇంకొకరి అవసరం ఏమున్నది, మీరు చేసినటువంటి పుణ్యకర్మలు, మీరు చెప్పినటువంటి జ్ఞానబోధ, మీ నిష్ట వలనే మీరు ఈ తపశ్శక్తిని పొందారు, కావున మనం స్వర్గానికి వెళ్ళవచ్చును అని అనేటప్పటికీ మరి ఆ కుమార్తె వారి యొక్క తరువాతి మనవల యొక్క పుణ్యము కూడా కలిసి యయాతి మహారాజు ఆ నలుగురితో కలిసి మరలా స్వర్గానికి వెళతారనమాట. ఈ విధంగా యయాతి మహారాజు ఏ విధంగా అయితే ఆయన అన్నటువంటి మాట అహంకారంతో అన్నటువంటి మాటతోటి ఇంద్రుని యొక్క ఆజ్ఞతో యయాతి మహారాజు మరల స్వర్గం నుండి భూలోకానికి వచ్చేసి మరలా స్వర్గానికి చేరుకున్నాడు. ఇంద్రుని యొక్క ఆజ్ఞతోటి స్వర్గాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి యయాతి మహారాజు మరలా ఏ విధంగా అయితే స్వర్గానికి చేరుకున్నాడో రామచంద్రమూర్తి ఈ సందర్భంలో అంటున్నాడు, అలాగే దశరథ మహారాజు యొక్క ఆజ్ఞతోటి అయోధ్య నగరాన్ని వీడి వెళ్ళిపోయేటటువంటి నేను, అంటే ఇక్కడి నుంచి వనవాసానికి వెళ్ళేటటువంటి నేను అక్కడ వనవాస దీక్షను పాటించి మరలా ఆ ప్రతిజ్ఞను పూర్తి చేసిన తర్వాత మరలా స్వర్గధామం వంటి ఈ అయోధ్య నగరానికి తిరిగి వచ్చేస్తానమ్మా, కావున నీవు దిగులు పడవద్దు, నాకు అనుమతి ఇవ్వవమ్మా అని చెప్పి ఆ రామచంద్రమూర్తి కౌసల్యాదేవిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. మరి యయాతి మహారాజు యొక్క చరిత్రను గుర్తు చేయటంలో ఇక్కడ రెండు ఉద్దేశ్యాలు ఏమిటి అంటే, యయాతి మహారాజు తన కుమారులని వారి జీవితాన్ని అడిగాడంటే వారి శరీరంలో ఉన్నటువంటి పూర్తి శక్తిని యవ్వనాన్ని అడిగేశాడంటే వారి జీవితాన్ని అడిగినట్టే కదా. మరి యయాతి మహారాజు వాళ్ళ కుమారుల యొక్క యవ్వనాన్ని జీవితాన్ని అడిగాడు. కానీ మా తండ్రి దశరథ మహారాజు నన్ను అటువంటి కోరికేమీ కూడా కోరలేదు, తాను ఇచ్చినటువంటి వరాన్ని నెరవేర్చుకోవాలి, కావున వనవాసం చేయమని మాత్రమే నన్ను ఆదేశించాడు. మరి యయాతి మహారాజు కుమారుడైనటువంటి పూరుడు తన జీవితాన్నే తన తండ్రి కోసం సమర్పించినప్పుడు మరి దశరథ మహారాజు కొడుకునైనటువంటి నేను ఒక 14 సంవత్సరముల పాటు వనవాసం చేయడానికి వెనకాడితే లోకం ఏముంటుందమ్మా, కావున అనుమతించు అని చెప్పి అన్నాడు. మనలో రెండో ఉదాహరణ ఏం చెబుతున్నాడు, యయాతి మహారాజు ఏ విధంగా అయితే స్వర్గం నుండి పడిపోయినప్పటికీ మరలా దీక్షను వహించి స్వర్గానికి ఏ విధంగా చేరుకున్నాడో అదేవిధంగా నేను కూడా ఈ అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళినప్పటికీ కూడా ఆ వనవాస దీక్షను వహించి ప్రతిజ్ఞను పూర్తి చేసి మరలా స్వర్గానికి నేను చేరుకుంటాను అని ఈ విధంగా కౌసల్యాదేవి ఊరడిల్లే విధంగాను ఆమెను సమాధానపరిచే విధంగాను రామచంద్రమూర్తి చక్కటి ఉదాహరణలతోటి ధర్మబద్ధమైనటువంటి ప్రసంగముతోటి ఆమెను ప్రార్థిస్తూ అనుమతి ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. శోకసంధార్యతాం మాతః హృదయే సాధుమాసుచ వనవాసాదిహైష్యామి పునః కృత్వా పితుర్వచః. మరి రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటకు కౌసల్యాదేవి ఏ విధంగా స్పందించింది అనే విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రయాం మాతైక్ష్ణ్యం మద్బుద్ధిః
మద్బుద్ధిః అనుగమ్యతా అనుగమ్యతా తమేవ ముక్త్వా సౌహార్దాత్ సౌహార్దాత్ భ్రాతరం లక్ష్మణాగ్రజః ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలిః శిరసా నతః అనుమన్యస్వ మాం దేవీం గమిష్యంతం ఇతో వనం శాపితాసి మమ ప్రాణైః కురు స్వస్త్యయనాని మే తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామి అహం పురీం యయాతిరివ రాజర్షిః పురాహిత్వా పునర్దివం శోకః సంధార్యతాం మాతః హృదయే సాధుమాశుచః వనవాసాదిః ఏష్యామి పునః కృత్వా పితుర్వచః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశే సర్గే పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతర యశః కేతుః ఆచంద్రతారం
అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽస్తు తే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh